హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్సే దేవాంష్. ఈరోజు ఒక కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, కర్రీని ఎంత బాగుందో. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? ఇంతకీ ఈ కర్రీనేమో మెంతికూర శనగపప్పు కర్రీ. చూడండి ఎంత బాగుందో కర్రీ. అసలు ఈ కర్రీని ఎలా చేసుకోవాలి, సింపుల్గా బ్యాచిలర్స్ కానీ, కొత్తగా పెళ్ళైన లేడీస్ కానీ, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఈజీగా ట్రై చేసేయచ్చండి. ఇది చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి సింపుల్గా ఎలా ట్రై చేయాలో చూసేద్దాం. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి కదా, నేను క్లియర్గా చెప్తాను మీకు. మెంతికూర కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూర నేను 3 కట్టలు తీసుకున్నాను. హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్ అండి. ఒక 3 టమాటాస్, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నవి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్టు, పసుపు, కారం, చింతపండు, జీలకర్ర, ధనియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర. సో చూసారు కదండి ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న వాటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం లైట్గా మగ్గిపోయే వరకు, గోల్డెన్ కలర్ అంటారు కదండి, ఆనియన్స్ మగ్గేంత వరకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి మెంతికూర, ఆ మెంతికూరను కూడా మనం అందులో ఆనియన్స్లో యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే మెంతికూరని ఫస్టే మనము యాడ్ చేయడం వల్ల, దాన్ని ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుందన్నమాట. ఆ స్మెల్ అనేది రాదు. సో మనం ఆనియన్స్తో పాటు ఆయిల్లో వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కర్రీ అంతా ఇలా కలిపేసుకున్నామంటే ఆనియన్స్తో పాటు మిక్స్ అయిపోయి ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుందన్నమాట. సో అందుకే మనం ఫస్ట్ దీన్ని యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాం. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి, చూడండి. ఎందుకంటే మసాలా స్మెల్ వేస్తే ఆకుకూరకి చాలా టేస్ట్ వస్తుందండి. మనము ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా పోయేంత వరకు ఈ మెంతికూరని, ఆ మసాలాని మొత్తం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి ఆకుకూరలో. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకుందాం. చూడండి వేసేసాను. మొత్తం ఒకసారి కూర అంతా కలిపేసుకుందాము. గరిటెతో ఒకసారి మొత్తం అంతా అటు ఇటు కలిపేసి మొత్తం అంతా కలిసి మిక్సింగ్ అయ్యేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. తర్వాత ఒకసారి మూత తీసి చూసినప్పుడు ఏమైందంటే ఆకంతా మెత్తగా అయిపోయింది, అంత దగ్గరకు అయింది. ఇప్పుడు టొమాటోస్, మనం కట్ చేసుకున్న టొమాటోను కూడా వేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి మొత్తం ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. మొత్తం గంటతో ఇలా మొత్తం కలిపేసుకొని మనము ఇందాక రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి యాడ్ చేసేసాను. జీలకర్ర కూడా వేసేసుకుందాము. ఎందుకంటే జీలకర్ర వేసేది, ఇది శనగపప్పు కాబట్టి శనగపప్పు అందరికీ డైజెషన్ అవ్వదు, గ్యాస్ ఫామ్ అవుతుంది. సో ఆ గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా మనకి జీలకర్ర అనేది మంచి ఇంగ్రీడియంట్. అన్నీ వేసాక ఒకసారి మూత పెట్టేద్దాం. 5 నిమిషాల తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం మనం. చూడండి కర్రీకి సరిపోయినంత పసుపుని వేసుకుందాం. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా మనం యాడ్ చేసుకుందామండి.
నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ 1.5 టీ స్పూన్ అయితే సాల్ట్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి వేసేసాను. ఒకసారి మొత్తం కర్రీ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము గరిటెతో. మొత్తం ఆ సాల్ట్ అంతా కర్రీకి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కలిపేసుకుందాం. చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాము. తర్వాత మూత ఓపెన్ చేసి చూసిన తర్వాత చూడండి వాటర్ ఎలా ఫామ్ అయ్యాయో కర్రీలో. ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. చూడండి టేస్ట్కి సరిపడా ధనియాల పొడిని యాడ్ చేసుకోండి మీరు. 2 రెబ్బల చింతపండును కూడా యాడ్ చేసుకుందాము. ఈ చింతపండు అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే టొమాటోస్ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి కర్రీలో సరిపోతుంది. మెంతి కూర అనేది కొంచెం వగరగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా కొంచెం పులుపుని తింటారు కాబట్టి మనం కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్. అది ఆప్షనల్ అండి. చూడండి మొత్తం వేసి ఒకసారి అంతా కర్రీ మొత్తాన్ని కలిపేస్తున్నాను గరిటెతో. ఇలా కలిపేసేసుకోవాలి. తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాన్ని బాగా మగ్గనివ్వాలి. చూడండి మగ్గిపోయింది కర్రీ అంతా, మొత్తం అంతా ఆయిల్లో బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాము. సో కారపొడిని వేసి మనమంతా ఇట్లా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము. ఒకసారి కర్రీ మొత్తానికి కారం స్ప్రెడ్ అయ్యేలాగా కలిపేసి ఒకసారి మొత్తం అంతా మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టడం అనేది కంపల్సరీ ఏ కర్రీకైనా. మనము మూత లేకుండా చేస్తే ఏంటంటే అందులో ఉన్న ప్రోటీన్స్ మొత్తం ఆవిరి రూపంలో బయటికి పోతాయి. సో మనం మూత పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరికి త్వరగా కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది అన్నమాట. సో చూడండి ఓపెన్ చేసిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరకు అయింది. ఇప్పుడు ఒక 3/4 గ్లాసు వాటర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కర్రీ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఆ శనగపప్పు కూడా కొంచెం మెత్తగా ఉడకాలి కదా, అందుకోసమని నేను ఒక 3/4 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేశాను. మీరు ఇంకా కావాలి గ్రేవీ కొంచెం పల్చగా కావాలి అనుకుంటే గ్లాస్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే చూడండి కర్రీ అంతా ఇలా దగ్గరగా అయిపోయింది. బాగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో కర్రీ. ఈ కర్రీ వేడి వేడి అన్నంలో కానీ పెట్టుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక వేడి వేడి అన్నంలోకే కాదు, జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా ఈ కర్రీ అనేది మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తినడానికి కూడా పిల్లలు ఇష్టపడతారు. ఆకుకూరలు తినరు కదండి పిల్లలు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. దేవాంష్ కోసం నేను వేడి వేడి అన్నం పెడుతున్నాను. ఈ కర్రీని దేవాంష్ టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. సో ఒక టీ స్పూన్ కర్రీని వేసుకున్నాను. దేవాంష్కి కలిపి తినిపిస్తున్నాను. చూడండి మావాడు ఎప్పుడు పెడతారా అని చూస్తూ ఉన్నాడు. వావ్ మమ్మీ టేస్ట్ అదిరిపోయిందని చెప్తున్నాడు ఫ్రెండ్స్. వాడికి చాలా బాగా ఇష్టం ఆకుకూరలు ఇలా చేసి పెడితే.